చూసావా, మనశ్శాంతికి హానికరం. ఓకే, సో మనశ్శాంతికి హానికరం కాదని అర్థమైపోతుంది నాకైతే. సో వాళ్ళు అక్కడ అమ్మాయిలు గుమ్ముగూడిగా నుంచున్నారంట, వాళ్ళు రావట్లేదు భూషణ్ టీం. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు అంతే. ఇది నాకు ఉల్టా నాకే పడుతుంది. వాళ్ళు వస్తున్నారు చిన్న, అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు అందుకే రాలేకపోయారు. బట్ అక్కడ కూడా అమ్మాయిలు ఉన్నారంట అందుకే రావట్లేదు. సంపత్ గారు, కళ్యాణ్ గారు ఏ టైంలో రాశారో కానీ కరెక్ట్ అనిపిస్తుంది సార్. వాట్ డు యూ సే అబౌట్ ఇట్? కరెక్ట్ గా రాశారు. ఇంకో ఓటు సార్, మీరు చెప్పండి సార్. నిజంగా మీరు చూస్తే బాధితుల సంఘం లీడర్ లాగా ఉన్నారు. నిజంగా చెప్పండి సార్. నిజంగా కాదనిపిస్తుందండి. కాదనిపిస్తుంది. ఓకే, సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. సార్ మీరు చెప్తారు సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో చూశారు సార్. ఒకసారి ఇటు కూడా చూసి చెప్పండి సార్. హానికరమా సార్? చూడండి సార్, నిన్ను చూస్తేనే హానికరం అంటాడు ఆయన. ఆయన మ్యారేజ్ అవ్వలేదు, ఆయన మ్యారేజ్ అవ్వలేదు. హానికరమే. హానికరమే. చూసావా, హానికరం. సార్ మీరు చెప్పండి సార్. హానికరమే. హానికరం సార్. అమ్మాయిల గురించి అడుగుతున్నారు సార్, ధూమపానం మద్యపానం కాదు. ధూమపానం మద్యపానం అన్నా ఓకే, కానీ ఇది మాత్రం చాలా హానికరం అంటున్నారు ఆయన. ధనుంజయ్ గారు, నిజంగా అద్భుతమైన పాటలు పాడుతున్నారు. నిజంగా మీరు ఇంట్లో బాధపడుతున్నారు మాకు కూడా తెలుసు. హానికరమా కాదా? మరీ అంత హానికరం కాదు కానీ కొంచెం హానికరం సార్. జిల్ల పురుగు ప్యాంట్లో దూరితే కొంచెం ఉండదు సార్, అది ఇంతే ఉంటుంది కానీ పెద్ద పెద్ద చేస్తుంది. కొంచెమా పెద్దదా కాదు సార్. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావా రవి? జిల్లా పురుగు ఎక్స్పీరియన్స్ తో. ఓకే, అక్కడ అమ్మాయిలను అడుగుదాం, అబ్బాయిల్ని కాకుండా. అబ్బాయిలు అడగడం ఏమిటి, అమ్మాయిలు కూడా అడగాలి. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు. అమ్మాయిలు కాదు, అక్క 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 గారు మీరు చెప్పండి. అమ్మాయిలు నిజంగానే హానికరమా? కాదు. మిమ్మల్ని అడిగితే మీరు అవును అని చెప్తారా? కాదు అన్నారు. ఓకే, మీ హస్బెండ్ గారు ఏం చెప్తారు ఇదే లైన్ అడిగితే? ఇందాక కాదన్నారు. ఓ చూసావా, మా మగాళ్ళు మంచి వాళ్ళంటే నువ్వు నా వెనక కూర్చొని నీ ముందుంటా దారి చూపెడతా అని చూపెడుతున్నారు. అది మగతనం అంటే. అదే అమ్మాయిలు అంటే. అదే అమ్మాయి.